హాయ్ ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం మా స్టోరీ ఏంటి, సినిమా కథ ఎలా ఉంటుంది, సినిమా హిట్టా పట్టా అనే దానికంటే ఈ సినిమా స్టోరీలోకి వస్తే, ఈ సినిమా స్టోరీ ఒక మాస్టర్ని ఒక అబ్బాయి చిన్నప్పుడు రక్షిస్తాడు. అతనే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్. రక్షించిన తర్వాత ఆ మాస్టరు పవన్ కళ్యాణ్ చదివించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తాడు. అదే మాస్టరు ఆ, రాష్ట్రానికి సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్‌కి అమ్మ నాన్నలు ఎవరన్నది ఈ సినిమాలో చెప్పరు. ఆ మాస్టర్‌ని రక్షించిన తర్వాత ఆ మాస్టర్ అతనికి భగత్ సింగ్ అని పేరు పెట్టడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఐపీఎస్ అయిన తర్వాత ఓల్డ్ సిటీలో హిందూ ముస్లిమ్స్‌కి మధ్య ఉన్న గొడవల పైన జరుగుతుంది. హిందువుల యొక్క రథయాత్ర జరుగుతునేటప్పుడు కొంతమంది ఆ రథయాత్రని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎలివెన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కావచ్చు చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయాలన్న సిచ్యువేషన్స్, సీన్స్ కూడా చాలా బాగా వస్తాయి. అక్కడితో వాళ్ళకి గొడవలు స్టార్ట్ అవుతాయి. అక్కడే ఇక్కడ శ్రీలీల గారు కూడా ఎఫ్ఎం రేడియోలో పనిచేయడం, వాళ్ళు ఉన్నటువంటి హాస్టల్ రూమ్కి ఈ ఎవరైతే ఉగ్రవాది అంటారో అతను వెళ్ళడం, అక్కడ వెళ్ళడంతో పవన్ కళ్యాణ్కి శ్రీలీలకి పరిచయం అవ్వడం, ఆ శ్రీలీల వాళ్ళ ఫ్రెండ్ని చాలా ఘోరంగా నిర్భయ్ అనే అమ్మాయిని ఎలా అయితే పాడు చేసి చంపేస్తారో అదే రీతిలో ఆ అమ్మాయిని పాడు చేసి చంపడం, దాన్ని జీర్ణించుకోలేని పవన్ కళ్యాణ్ ఆ నలుగురిని చంపడం, దాంతో ఇంకా వాళ్ళు వీళ్ళపైన పగన పెంచుకోవడం. ఎప్పుడైతే ఇవన్నీ చూసిన శ్రీలీల భయపడిపోయి వాళ్ళ తాతయ్య అయినటువంటి ఎల్వి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళిపోవడం, ఎల్వి శ్రీరాములు గారు నేను చనిపోతే నా మనవరాలకి ఎవరు దిక్కని చెప్పేసి బాధపడుతుండగా తాతయ్య గారికి ఏం భయం లేదు, మన దగ్గర ఉంటారు, మనతో పాటే ఉంటారని చెప్పి అక్కడ వీళ్ళిద్దరి మధ్య కొంచెం కెమిస్ట్రీ ఉంటుంది. ఆ పెళ్ళికి సీఎం గారిని ఇన్వైట్ చేయడం, ఆ సీఎం గారు రావడం, తాళి కట్టే సమయానికి మళ్ళీ వీళ్ళ పైన అటాక్ జరగడం, ఆ అటాక్లో శ్రీలీల చనిపోవడం, గౌతమ్ గారు చనిపోవడం, ఆ సీఎం గారికి గాయాలు అవుతాయి. ఆ గాయాలతో హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఇక్కడ పనిచేయదు, సింగపూర్ తీసుకెళ్లాలని చెప్పినప్పుడు ఆ సీఎం గారు పవన్ కళ్యాణ్కి ఒక మాట చెప్తారు, నువ్వు ఈ సిటీని వదిలేసి ఎక్కడికో పల్లెటూరు వెళ్తేనే నేను హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకుంటాను, లేకపోతే చేసుకుని అని చెప్తారు. మాస్టరు సీఎం అయినటువంటి వ్యక్తి చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు ఒక దృఢమైన సంకల్పంతో అధికారుల దగ్గర నుంచి అసలు మనము ఆ ఉగ్రవాదుల్ని, దొంగల్ని పట్టుకోవాలి అంటే నేను అడవులకే వెళ్ళడం కరెక్ట్ అని చెప్పేసి అక్కడ నేను సీక్రెట్ ఆపరేషన్ చేస్తానని చెప్పేసి నల్లమడ అడవుల్లో కొంతమంది పోలీసులతో రక్కీ పెట్టుకొని కొంతమంది గిరిజనులతో ఉంటారు పవన్ కళ్యాణ్. నల్లమల అడవుల్లో రావు రమేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన గిరిజన పాత్రలో పోలీస్ గెటప్లో మక్కీలో ఉంటాడు. ఎవరైతే ఈ గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడంలో రావు రమేష్ గారి పాత్ర చాలా అమోఘం అని చెప్పాలి. చాలా బాగా నటించారు ఆయన. టూరిస్ట్ కోసం అని చెప్పి రాశికన్నా వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. ఆ అడవుల్ని చూపించే వాళ్ళు ఎవరైనా మాకు కావాలని చెప్తే ఇది చూపించే వాళ్ళు ఒక్కడే ఉన్నారని చెప్పేసి భగత్ సింగ్ అని చెప్పేసి పవన్ కళ్యాణే చూపిస్తారని చెప్పేసి ఆ అమ్మాయిని రాశికర్ని ఆ అడవులంతా చూపించడానికి ఆయన ఒప్పుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ రాశికర్ణ గారిని అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయి చేత ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళని పట్టుకునే విధానం అయితే మాత్రం ఈ సినిమాకి ఎలివేషన్ చాలా బాగుంటుంది. మనకి కొంచెం థ్రిల్లింగ్గానే ఉంటుంది. రాశికన్న పాత్ర ఏదైతే ఉందో అది ఇంటర్వ్యూల ముందు ఉంటుంది. ఏదైతే మన శ్రీలీల ఉన్నారో ఆమె ఇంటర్వ్యూల తర్వాత కనిపిస్తుంది. ఆవిడ కనిపించింది కొంతసేపు అయినా సరే ఆమె పాత్రకు న్యాయం చేసిందని చెప్పాలి. ఆమె చనిపోయిన తర్వాత ఇంకా క్లైమాక్స్ కూడా ఈ సినిమాకి అంతగా పెద్దగా నాకేం అనిపించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో బీజేపీ పార్టీని హైలైట్ చేయడం కోసం, వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసం ఈ సినిమాని తీశారని నాకైతే అనిపిస్తుంది. మాటలో చెప్పాలి అంటే పౌర చట్టం పైన ఈ సినిమాలో కొన్ని సీన్స్ చిత్రీకరించారు.
వెస్ట్ బెంగాల్‌లో సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారే పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్ నుంచి మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు సృష్టిస్తున్నట్లు ఈ సినిమాలో తీయడం అన్నది ఈ మరి ఈ సినిమా బెంగాల్ వాళ్ళు చూస్తే మాత్రం చాలా బాధపడతారు. ఇవన్నీ కూడా అక్కడ రేపు జరగబోతున్నటువంటి ఎలక్షన్‌లో ఉద్దేశం పెట్టి ఈ సీన్ యాడ్ చేశారా? లేకపోతే మోడీ గారికి దృష్టికి తీసుకెళ్లాలనే ఈ సీన్ పెట్టారన్నది కొంచెం మరి హరీష్ శంకర్ గారే ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మాత్రం హైలైట్. ఆయన్ని ఆ పర్ఫార్మెన్స్‌కి మాత్రం ఔట్ ఆఫ్ 100 మార్క్స్ ఇవ్వచ్చు. చాలా బావుంటుంది. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కామెడీ కూడా కొంచెం కొత్తగా చేయడం అంత రేంజ్‌లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ టైప్ ఆఫ్ కామెడీ చేస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ సినిమాకైతే మాత్రం డైలాగ్స్ చాలా బాగా రాశారు. ఈ సినిమా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు తప్ప సగటు ప్రేక్షకుడినైతే మాత్రం థియేటర్ దగ్గరికి తీసుకురాలేదు. తీసుకొచ్చినా వాళ్ళు బాధపడతారు. ఈరోజు టికెట్ల రేట్లు ఇంత విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమానైతే మాత్రం ఒకసారి చూసి రెండోసారి థియేటర్‌కి రావడం అన్నది చాలా కష్టమే. 'ఓజీ ఓజీ' అని చెప్పి పెద్ద హిట్ టాక్ తీసుకొచ్చారు. 'ఓజీ' సినిమా ఏమీ అంత హిట్ కాదు. నేను అప్పుడు కూడా చెప్పాను. 'ఓజీ' కూడా అసలు కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్‌కి అటువంటి ఎలివేషన్స్ ఎప్పుడు లేవు కాబట్టి అభిమానులకి ఏంటంటే అంత హైప్ తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా అంత హిట్ టాక్ వచ్చినప్పటికీ కూడా 39,00,00,000 లాస్‌లో ఉంది ఆ సినిమా. సినిమానైతే మాత్రం కొంచెం కొత్తదనంగా తీసుంటే మాత్రం సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అయ్యుండేది. ఈ పవన్ ఇటువంటి యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. పవన్ డైలాగ్స్, డెలివరీ డైలాగ్ గాని, బాడీ షేవింగ్ గాని, ఆయన లుక్స్ గాని చాలా బాగున్నాయి. కానీ ఎందుకో ఈ స్క్రీన్ ప్లే అన్నది వర్కౌట్ కాలేదు. స్టోరీ లైన్ కూడా పాత స్టోరీ అయిపోయింది. కొంతవరకు 'ఓజీతో' పోల్చుకుంటే ఈ సినిమా బెటరే, పర్వాలేదు. 'ఓజీ' మీద కొంతవరకు నాకైతే నచ్చింది. పర్వాలేదు, వన్ టైమ్ వాచ్ ఇట్. మీరు కూడా ఈ సినిమా చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.